హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు లైక్ తో పాటు హైప్ కూడా వేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు మనం వినబోయే ఈ స్టోరీ అజయ్ గురించి. నేను ఇది ఒక పాడ్కాస్ట్ లోనైతే చూసాను. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అజయ్ ఒక పెద్ద ఐటీ కంపెనీలోనైతే జాబ్ చేస్తున్నాడు. తను బాగా తెలివైన అబ్బాయి, అంతేకాదు హార్డ్ వర్కింగ్ నేచరు, మంచి స్కిల్స్ అయితే ఉన్నాయి. అయితే తన స్కిల్స్ తోని చాలా తక్కువ టైంలోనే మంచి పొజిషన్లోకి అయితే వెళ్ళిపోయాడు. తను రికమెండ్ చేయడం వల్ల కొంతమందిని అయితే అపాయింట్ చేసుకున్నారు. మరి అలాగే ఒక పార్టీకి అయితే వెళ్తాడు. ఆ సందర్భంలోని తన ఓల్డ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు అయితే కనిపిస్తారు. వాళ్ళ స్థితి పెద్దగా అయితే బాగోలేదు. మరి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల అజయ్ వాళ్ళిద్దరినీ కూడాను తన కంపెనీలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అజయ్కి ఒక ప్రాజెక్ట్ రావడంతో, తను టీం లీడర్ కావడంతో వాళ్ళిద్దరినీ కూడా ఆ టీంలోకి అయితే తీసుకుంటాడు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ వర్క్ అంటే ఆషామాషి కాదు అది చేయించడం. ఆ టీం లీడరు పడిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదు, ఇంకా అలా అయితే ఉంటాయి. అయితే అందరికీ కనిపించే ఫేస్ ఒకటి, కానీ అక్కడ జరిగేది ఇంకొకటి. టీం లీడరు కోప్పడుతున్నాడు, తిడుతున్నాడు, ఎప్పుడు మూడీగా ఉంటాడు అని అనుకుంటారు, కానీ తన బాధ, భయం తనకి మాత్రమే తెలుస్తాయి. మరి అలానే తను ఆ ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా వాళ్ళ చేత అయితే కంప్లీట్ చేయిస్తాడు. ఆ తర్వాత ఒక చిన్న పార్టీ అయితే జరుగుతుంది. ఆ సమయంలో అజయ్ వాళ్ళ ఫ్రెండ్ హర్ష అండ్ నవీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ తన దగ్గరకు వచ్చి, చాలా కష్టపడ్డాం, చాలా స్ట్రెస్ తీసుకున్నాం, ఈ 3 నెలలు కూడాను నరకాన్ని అయితే చూసాం, కాబట్టి మాకు కాస్త రిలీఫ్ కావాలి, అంతేకాదు నువ్వు కూడా మాతో కలిసి చిల్ అవ్వాలి, అందుకనే నేను టూర్ అయితే ప్లాన్ చేస్తున్నాను. కేరళకు వెళ్దాము, అక్కడ వైనాడ్ అనే ఏరియా ఉంది, అక్కడ ట్రెక్కింగ్ అయితే జరుగుతుంది, అంటే కొండెక్కడం. ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్తే అక్కడ హార్ట్ షేప్ లేక్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది నేచర్ అయితే. ఒక్కసారి ఎలాగైనా వెళ్ళాలి, మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి అని అంటే ఇలాంటివి ఏవైనా చేయాలి, ట్రెక్కింగ్ చేస్తే చాలా బాగుంటుంది, మనసు పీస్ఫుల్గా ఉంటుంది అని తనకి ఫోర్స్ చేస్తారు. ఇంకా ఫస్ట్ వద్దన్నప్పటికీ కూడాను అజయ్ మటుకు తర్వాత ఒప్పుకుంటాడు. ఇంకా హర్ష, అజయ్, నవీన్తో పాటుగా హర్ష కంపెనీలో పనిచేస్తున్న మరొక 2 ఫ్రెండ్స్ కూడాను వీళ్ళతోనైతే వస్తారు. వాళ్ళందరూ చేరుకునేసరికి, కేరళకి వెళ్ళేసరికి 6:30 అయితే అయిపోతుంది. అక్కడ ఒక హోటల్లోనైతే స్టే చేస్తారు. కిందన హోటల్ ఉంటుంది, పైన రూమ్స్ ఉంటాయి. వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వచ్చి ఏదైనా తిందాం అనుకునే సమయానికి నాన్ వెజ్ స్మెల్ బీభత్సంగానైతే వస్తుంది. అజయ్ వాళ్ళది చాలా పద్ధతి గల కుటుంబం, అంతేకాదు వాళ్ళు బ్రాహ్మిన్స్. రే, ఏంట్రా నన్ను ఇలాంటి చోటుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు అని అంటున్నాడు. మరేం చేస్తాం, ఇక్కడ ఇవే ఉంటాయి, నార్మల్ కూడా ఉంటాయిలే, నువ్వేం కంగారు పడకు అంటూ హర్ష అయితే అంటాడు. వాళ్ళందరూ నాన్ వెజ్ బిర్యానీ అయితే చెప్పుకుంటారు. తిను వెజ్ మీల్స్ ఏదో చెప్తాడు. అయితే మీ అందరికీ తెలిసిందే, కేరళలోని మనలాగా పాలిష్డ్ ఇంకా అలాగే సన్నటి ధాన్యం అయితే ఉండవు. వాళ్ళ బియ్యం వేరు, రైస్ వండిన తర్వాత దుక్కగానైతే తయారవుతుంది. తినడానికి చాలా మంది ఇష్టపడరు. మరి ఆకలి బాధ తట్టుకోలేక ఏదో కాస్త అయితే తింటాడు. మంచినీళ్ళు తాగుదామని గ్లాసు నోటి దగ్గర పెట్టేసరికి బీభత్సమైన వాసన అయితే వస్తుంది. చా, ఏంటి మంచినీళ్ళు కూడా ఇంత దారుణంగా ఉన్నాయి, నాకు వేరే బాటిల్ చెప్పరా అని అంటాడు అజయ్. సో అదంతా కామన్ అక్కడ. ఇంకా మరి తిన కోసమని వేరే బాటిల్ అయితే చెప్తాడు హర్ష. చిరాగ్గా అక్కడి నుంచి లేచి తను రూమ్ వైపు అయితే వెళ్తూ ఉంటాడు అజయ్.
ఇంకా అది చూసిన హర్ష, నవీన్ గబగబా కంప్లీట్ చేసేసి పైకి అయితే వెళ్ళిపోతారు. వీళ్ళ 5గురు కలిపి 2 రూమ్లు అయితే తీసుకుంటారు. అజయ్, హర్ష, నవీన్ ఒక రూమ్ లో ఉంటే మరొక ఇద్దరు వేరొక రూమ్ లోనైతే ఉంటారు. అజయ్ తన సెల్ ఫోన్ లోని ఏవో మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు. ఈలోగా హర్ష, నవీన్ కూడా ఆ రూమ్ లోకి అయితే వచ్చారు. రే, మీరు తినేసారా అని అడుగుతున్నాడు. ఆ, అయ్యింది. నువ్వే అంతా తినకుండా మధ్యలోనే లేచి వచ్చేసావు అని అంటున్నాడు హర్ష. ఏం చేయమంటావు, ఇక్కడ అంతా నాన్ వెజ్ స్మెల్, పైగా గ్లాస్ ముట్టుకున్నా కూడా అదే స్మెల్ వస్తుంది అని అంటున్నాడు. మరి ట్రిప్లు వేసుకుంటే ఇలానే ఉంటాయి, అంతా మీ ఆచార వ్యవహారాలు బట్టి ఉండవు కదా అంటూ, సరే సరే ఇదిగో నేను ఇంటి దగ్గర నుంచి స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను, నీకోసం ఇష్టమని లడ్డూలు తెచ్చాను, మోతీచూర్ లడ్డూలు అంటూ తనకైతే ఇస్తాడు. ఇప్పుడా, వద్దులేరా అంటూ మొగమాటంగానైతే అంటాడు అజయ్. అదేం కుదరదు, నువ్వు అన్నం కూడా తినలేదు, ఇవి తప్పకుండా తినాల్సిందే అంటూ బాక్స్లో నుంచి తను ఒక లడ్డూని తీసి తన నోట్లోనైతే పెడతాడు. ఇంకా అదైతే తినేస్తాడు. తినేసి ముగ్గురునైతే పడుకుంటారు. కొంతసేపు అయ్యేసరికి అజయ్కి కడుపులో ఏదో ఇబ్బందిగానైతే అనిపిస్తుంది. చాలా అనీజీగా, హెవీనెస్ అయితే ఫీల్ అవుతున్నాడు. ఏంటి, నేను పెద్దగా తినలేదు కదా, అయినా కూడా నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అనుకుంటూ తనైతే మెల్లగా లేచి రూమ్లో నుంచి బయటకు వచ్చి తలుపు దగ్గరికి వేసేసి అక్కడ క్యారిడోర్లోనైతే నడుస్తూ ఉంటాడు అటు ఇటు. అది నవంబర్ నెల కావడంతో చాలా చల్లగానైతే ఉంది వైనాడ్. మరి అటు ఇటు కూడా తిరుగుతూ ఉన్న సమయంలోని వాళ్ళున్నది 3rd ఫ్లోర్లోని. 4th ఫ్లోర్లో నుంచి ఎవరో దిగుతున్నట్లు, మెట్లు దిగుతున్నట్లుగానైతే శబ్దం వినపడుతుంది. అజయ్కి ఏం అర్థం కాదు, ఈ టైంలో ఎవరో బాయ్ అయి ఉంటాడులే అని చెప్పి తను అలా తిరుగుతున్నాడు. ఈలోగా ఒక అమ్మాయి మెట్లు దిగుతూ వస్తూ తన కాస అయితే చూస్తుంది. ఇంకా హర్ష కళ్ళు దించుకొని తన మటుకు తను నడుస్తూ ఉంటే ఆ అమ్మాయి మటుకు కదలకుండా ఆ మెట్టు ఏదైతే ఉందో ఆఖరి మెట్టు దగ్గర నించొని తన కాసే ఐ కాంటాక్ట్ ఇస్తూ చూస్తూ ఉంది. కొత్త ప్రదేశంలో ఉండేటప్పుడు ఎవరైనా అలా మన కాసి వింతగా విచిత్రంగా చూస్తే ఎవరికైనా ఏంటిది అనిపిస్తుంది. ఇంకా అలానే అజయ్ అయితే చూస్తాడు అమ్మాయి కాసి. చూసేసరికి ఆ అమ్మాయి అలానే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే ఏంటిది, ఈ అమ్మాయి ఏంటి ఇంత ధైర్యంగా, ఒక అబ్బాయి కాసి అంత ధైర్యంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎవరు కూడా చూడరు కదా అనుకుంటాడు. ఇంకా కొంతసేపటికి అజయ్కే చిరాకు అనిపించి తన కాసి చూడడం మానేసి మరోవైపు చూస్తూ తన అవతలకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఆ చివరికైతే ఉంటుంది, ఇంకొక 3 రూమ్లు అయితే ఉన్న ఆ చివరికి అయితే వెళ్ళిపోతాడు. చివరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగేసరికి అక్కడ అమ్మాయి అయితే కనిపించదు. అమ్మయ్య వెళ్ళిపోయిందిరా బాబు అనుకుంటాడు. మళ్ళీ తిరుగుతూ ఉంటాడు. ఇంకా కాస్త మంచిగానైతే ఉంటుంది, కడుపులోని ఇబ్బంది లేకుండా, హెవీనెస్ లేకుండా. అమ్మయ్య బాగుంది, ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి అనుకుంటూ వచ్చేద్దాం అనుకొని అవతల ఉన్న క్యారిడార్లోనే అవతల సైడ్ ఒక కిటికీ, ఇవతల సైడ్ ఒక కిటికీ అన్నమాట. ఆ కిటికీలో నుంచి బయటకు అయితే చూస్తాడు. అదంతా అవతల పక్క అంతా కూడాను బాగా తుప్పలవి ఉండి నిర్మానుష్యమైన ప్రదేశం, కొండకి దగ్గరగానైతే ఉందన్నమాట. అక్కడ ఆ తుప్పల దగ్గర ఇందాకలా ఎవరినైతే చూశాడో ఆ అమ్మాయి కిందనైతే కనబడుతుంది. ఏంటి పిచ్చి పిల్లలాగా ఉంది పిల్ల, ఎవరితో వచ్చిందో ఏంటో ఈ సమయంలో కిందన దిగి అక్కడి నించొని ఉంది అని అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆ అమ్మాయి తినకాసే చూస్తూ ఉంటుంది. ఇంకా తను పట్టించుకోకుండా అక్కడి నుంచి అయితే వచ్చి రూమ్లోకి వచ్చి పడుకుని పోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు ట్రెక్కింగ్ చేయాలన్నమాట, అంటే కొండ ఎక్కాలి. మార్నింగే ఉంటుంది, 7:30, 8 ఆ టైంకి వెళ్తే ఎక్కువ ఎండ తగలకుండానే వీళ్ళ ట్రెక్కింగ్ అయితే అయిపోతుంది. వీళ్ళు పైకి వెళ్ళేసరికి 11, 11:30 అవుతుంది.
మళ్ళీ కిందకి దిగేసరికి 1:30 అలా అయిపోతుంది టైమింగ్. సో వీళ్ళు ఏంటంటే ముందుగానే ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడ ఉంటారు, ఎవరెవరు వెళ్తున్నారో అని కూడాను వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత ఆధార్ కార్డు డీటెయిల్స్ సైన్ అయిపోయిన తర్వాత ఒక మనిషిని, అంటే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని ఒక అతన్ని అప్పచెప్తారు. వాళ్ళకి అప్పచెప్పి పైకి ట్రెక్కింగ్కి వెళ్ళమని చెప్తారు. మరి అలానే వీళ్ళకి ఒక ఆయనను అయితే నియమించారు. ఆయన ఏమో నాతో పాటు రండి అని చెప్పేసి ఆయన తీసుకువెళ్తున్నాడు. వీళ్ళు ట్రెక్కింగ్కి అయితే స్టార్ట్ అయ్యారు. ఆ టైంలో ఏంటంటే వీళ్ళు పెద్దగా ఏమీ తినలేదు. ఎందుకనంటే ట్రెక్కింగ్ టైంలో తింటే కడుపులో తిప్పడం కానీ లేదంటే అక్కడ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందని ఏమీ తినకుండా కాస్త ఏదో జ్యూస్ అలాంటివి ఏవో తాగేసి వీళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. కొంచెం దూరం వెళ్ళారు. ఈలోగా ఒక పాము వీళ్ళు వెనకాతలే వస్తుంది. అజయ్ అయితే అది చూశాడు, గట్టిగా అరిచేశాడు. అది చూసిన అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్ అన్నాడు, కంగారు పడకండి, ఇక్కడ అలాంటివన్నీ కూడా కామన్, అవేం చెయ్యవు, మీరు వాటికి ఏం చేయకుండా మట్టకుండా జాగ్రత్తగా పక్కకైతే వచ్చేసేయండి, అవేం చెయ్యవు మిమ్మల్ని అని. సరే ఇంకా భయపడకుండా ఆయన ఉన్నాడు కదా అని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాడు అజయ్. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ కొండ మీద వీళ్ళైతే ఎక్కుతున్న దారి చిన్నదైతే ఉంటుందన్నమాట. మిగతా అటు ఇటు కూడాను బాగా ఫారెస్ట్ అన్నమాట, పూర్తిగా దట్టమైన అడవి. ఆ లోపలికి ఎవరు వెళ్ళరు, ఎవరో తక్కువ మంది రేర్ పీపుల్ వెళ్ళి అక్కడ ఫోటోలు ఏవో తీసుకోవడానికి వెళ్తే వెళ్ళాలి కానీ ఆ లోపలికి అయితే వెళ్ళరు. అయితే ఎక్కుతున్నారు. ఈలోగా అజయ్ సడన్ గా పక్కకైతే చూస్తాడు, అక్కడ ఎవరు నించుని ఉన్నట్టుగా. నిన్న ఎవరైతే నైట్ ఈ అబ్బాయి చూశాడో అమ్మాయిని, అదే అమ్మాయి అదే డ్రెస్ లోని ఈరోజు మళ్ళీ అక్కడ లోపల కనబడుతుంది. ఎక్కడ ఫారెస్ట్ లోపల అక్కడ నించొని తన కాసే చూస్తూ ఇలా ఇలా కళ్ళు అప్పగించి చూస్తూ కనిపించింది. సడన్ గా అజయ్కి ఏంటో అర్థం కాలేదు, అమ్మాయి పిచ్చిదా లేకపోతే ఎవరి తాలూకానా ఏంటి అసలు అని చెప్పేసి వెంటనే పక్కనున్న ఫ్రెండ్కి అయితే పిలుస్తాడు. ఈ నవీన్ హర్ష కాకుండా వేరొకరు ఉన్నారు కదా, ఇంకో ఇద్దరు వచ్చారు కదా, శ్రీను అండ్ విజయ్. ఆ విజయ్ని అయితే పిలుస్తాడు. పిలిచి, విజయ్ అక్కడ నీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది కదా అని అంటాడు. ఎక్కడ సార్ అని అంటే, అదిగో ఆ ఫారెస్ట్ లోపల ఆ వైట్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా ఆ అమ్మాయి అని చూపిస్తూ ఉంటాడు. సార్ అక్కడ ఎవ్వరు లేరు సార్, అంతా మీ భ్రమ, చూడండి ఒకసారి, విజయ్ సరిగ్గా చూడు, అదిగో ఆ అమ్మాయి కనిపిస్తుంది కదా అంటూ తను తిరిగి చూసేసరికి అక్కడ ఆ అమ్మాయి అయితే లేదు. అసలు తనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏంటి ఇప్పుడే కదా కనిపించింది ఆ పిల్ల, నేను చూశాను, నిన్ను పిలిచాను, నువ్వు వచ్చినప్పటికీ కూడా అక్కడే ఉంది, ఇప్పుడు ఎలా మాయమైపోయింది అని తనైతే షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఇంకా నాకెందుకని చెప్పేసి మళ్ళీ ట్రెక్కింగ్ అయితే వెళ్తాడు. ఫాస్ట్గా అబ్బాయిలు కదా చక్కగా ఎక్కేస్తూ ఉంటారు. ఎక్కుతూ మధ్యలో సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం అన్నీ అవుతుంటాయి. ఈలోగా ఒక పెద్ద రాయి అయితే కనిపిస్తుంది కొండ చివారన. ఆ రాయి మీదకి ఎక్కి ఫోటోలు దిగుదామని చెప్పేసి ముందు అజయ్ వెళ్తాడు. వెళ్ళి తనకు తాను సెల్ఫీ తీసుకుంటుంటే ఆ సమయంలోని తన వెనకాతల అదే అమ్మాయి గాల్లో తేలుతూ, అంటే ఆ రాయి చాలా చిన్నదే ఉంది, తన వెనకాతలు నించోవాలి అని అంటే ఆ రాయి మీద నించోవాలి, ఆ రాయి మీద నించుంటే తనకి స్పర్శ తెలుస్తుంది, అంత దగ్గరగా ఉంటారు. ఆ రాయి వెనకాతల ఇంకేం లేనప్పుడు, అదే కొండ చివర అయినప్పుడు తన వెనకాతలు ఎలా నించుంటుంది? తను అలా సెల్ఫీ తీద్దామని ఇలా పెట్టి కెమెరాను ఆన్ చేసేసరికి వెనకాతల ఎగురుతూ కనిపించింది అదే అమ్మాయి. అంతే భయపడిపోయాడు. గట్టిగా అరిచేసి తను పడిపోద్దుడు, వెనకాతలకి పడిపోద్దుడు. వెంటనే ఆ విజయ్ అయితే పట్టుకుంటాడు. పట్టుకొని సార్ అని వెంటనే ముందుకైతే లాగుతాడు. ఏంటి ఏం జరిగింది అంటే, లేదు నా కెమెరా ఆన్ చేసేసరికి నా వెనకాతలు ఎవరో కనిపించారు, ఇందాకలు నీకు చెప్పాను కదా అదే అమ్మాయి అని అంటూ ఉంటాడు. పిచ్చెక్కిన వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటాడు.
మాట్లాడుతూ ఉంటే ఈలోగా హర్ష వచ్చి, అదేం కాదులే, నువ్వు డీహైడ్రేట్ అయ్యావు, అందుకే నీకు అలాగా అనిపిస్తుంది, అందుకే నీకు ఈ మాటలు ఇలా వస్తున్నాయి, ముందు వాటర్ తాగు అని చెప్పేసి, ఉండు, అలా వాటర్ ఒక్కటే తాగేస్తే అయిపోదు అంటూ అందులోని కాస్త ఓఆర్ఎస్ అయితే కలుపుతాడు, పౌడర్ని కలిపి మిక్స్ చేసేసి ఇస్తాడు. అది తాగుతాడు అజయ్. తాగేసి ఇప్పుడు కాస్త పర్వాలేదు అనుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు పైకి అయితే వెళ్తారు. కొంచెం పైకి వెళ్ళేసరికి అక్కడ బాగా గుబురుగానైతే పెద్ద పెద్ద గడ్డి మొక్కలు అయితే ఉంటాయి. ఆ గడ్డి మొక్కల మధ్యలో నుంచి వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలోని తేనెటీగలు ఎవరికైతే బాగా చెమట వస్తుందో పడుతుందో వాళ్ళని పట్టుకుంటాయి. ఆ చెమట స్మెల్కి దానికి వాళ్ళని పట్టుకుంటాయి, కరుస్తూ ఉంటాయి. ఆ జాగ్రత్తగా చేతికి కాళ్ళకి అన్ని వేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. అయితే ఈ అజయ్ని పట్టుకుంటే అజయ్ ఏమో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈలోగా మిగతా వాళ్ళందరూ వచ్చి సార్ ఉండండి అని చెప్పి వాటర్ అది వేసి కొంచెం అక్కడంతా కూడా క్లీన్ చేసేసి, రండి సార్ మాతో రండి అని చెప్పేసి తనకి చేతికి వేసుకోవడానికి గ్లౌసెస్ ఏవో ఇచ్చి పైకి అయితే తీసుకువెళ్తారు. ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి అవన్నీ కూడా చూపిస్తాడు. అవన్నీ కూడా సెల్ఫీలు అన్ని తీసుకొని కిందకైతే వచ్చేస్తూ ఉంటారు. మరి అందరూ కూడా రూమ్కి అయితే వెళ్ళిపోతారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీళ్ళందరూ ఏంటంటే స్నాక్స్ కానీ లేదంటే ఏదైనా తిందాము, మార్నింగ్ నుంచి ఏం లేదు కదా, సరేరా అజయ్ నువ్వు రూమ్లో పడుకో, మేము వెళ్ళి తీసుకొచ్చేస్తామని చెప్పి అందరూ బయటకైతే వెళ్ళిపోతారు. రూమ్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి వెళ్ళిపోతారు. అజయ్ ఒక్కడే రూమ్లోనైతే ఉన్నాడు. తను పడుకొని ఉన్నాడు. ఈలోగా తన రూమ్లోని ఎవరో తిరుగుతున్నట్టు, తన బెడ్ చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు అలికిడిగానైతే అనిపిస్తుంది. అలికిడి అనిపించేసరికి మెల్లగా కళ్ళు తెరిచి చూడడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు అజయ్. అప్పటికే తనకి ఫీవర్ అయితే వచ్చేసింది. ఇంకా చూసేసరికి అదే అమ్మాయి తన బెడ్ చుట్టూ కూడా తిరిగేస్తుంది. ఎలా అంటే గాల్లో తిరుగుతుంది, నడవట్లేదు, ఇలా ఎగురుతూ తిరుగుతుందన్నమాట. అంతే భయంతోని గట్టి గట్టిగా అరిచేస్తాడు అజయ్. స్పృహ కోల్పోతాడు. ఎందుకనంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, వీక్ గా ఉన్నాడు. వీళ్ళు ట్రెక్కింగ్ చేసి మళ్ళీ కిందకు వచ్చేసరికి పూర్తిగాను తను టైర్డ్ అయిపోయాడు. ఇంకా అన్కాన్షియస్ అయిపోతాడు. అన్కాన్షియస్ అయిపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. చూసి లైట్ ఆన్ చేసేసరికి తను స్పృహలో ఉండడు. పడుకున్నాడేమో అనుకొని వీళ్ళ పని వీళ్ళు చేసేసుకొని అప్పటికి కూడా ఇంకా లేవలేదు. పొద్దున్నెప్పుడో వెళ్ళినప్పుడు కాస్త ఏదో జ్యూస్ తాగిన మనిషి ఇప్పటి వరకు లేవలేదు, అమ్మో అని చెప్పి లేపుతూ ఉంటే తనైతే అసలు స్పృహలో లేడు. ఈలోగా పక్క రూమ్లో ఉన్న విజయ్ వాళ్ళని పిలుస్తారు. ఇంకా అందరూ కలిసి తనకి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ట్రీట్మెంట్ ఏదో చేసి ఫీవర్గా ఉంది అని టాబ్లెట్స్ అయితే ఇచ్చేస్తారు. అంత బాగుంది, ఓకే, మళ్ళీ వాళ్ళు రూమ్స్కి అయితే వచ్చేస్తారు. సారీరా నా వల్ల ఇలా అయ్యింది, ఏమీ అనుకోవద్దని వాళ్ళకైతే సారీ చెప్తాడు. మీకు బాగాలేదు కదా, ఏం పర్వాలేదులేండి అనేసి విజయ్ అయితే అంటాడు. వద్దొద్దు, నా వల్ల మీరు అన్ని క్యాన్సిల్ ఏమీ చెయ్యొద్దు, రేపు ఏంటుంది అని అంటే అక్కడ సరౌండింగ్స్లో చూసుకోవాల్సినవి అవి అయితే ఉన్నాయి, అవి చూడ్డానికి మీరు వెళ్ళండి, నేను రూమ్లో ఉంటాను, ఏం పర్వాలేదు, నేను ఆల్ ఓకే అని చెప్తాడు. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆ రోజు ఒక్కడే రూమ్లోనైతే ఉంటాడు. మార్నింగ్ వీళ్ళు వెళ్ళేటప్పుడు ఫీవర్ అది చెక్ చేసేసి తనకి ఫుడ్ అది ఇచ్చేసి మధ్యాహ్నం ఫుడ్కి కిందన అబ్బాయికి అయితే చెప్పేస్తారు, ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చేయండి మధ్యాహ్నం 1 o'clock అలాగా, కొంచెం చెక్ చేయండి, ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు ఇమీడియట్గా కాల్ చేయండి, మేము రిటర్న్ వచ్చేస్తాము అని చెప్పి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అజయ్ మార్నింగ్ లేచి తను ఫ్రెష్ అప్ అవుతాడు. తన మెయిల్స్ అన్ని చెక్ చేసుకొని తన వర్క్ కొంచెం చేసుకుందామని చెప్పి కూర్చుంటాడు. వర్క్ చేస్తూ ఉంటే తన బాత్రూంలోని ట్యాప్ ఓపెన్ అయినట్టు ఎవరో స్నానం చేస్తున్నట్టుగా తనకి శబ్దాలు అయితే వినబడతాయి. సో అలా వినిపిస్తూ ఉంటే ఫస్ట్ అనుకుంటాడు అజయ్, పక్క రూమ్లో ఏమైనా వినిపిస్తున్నాయేమో అలాగా అని చెప్పేసి ఊరుకుంటాడు. ఆ తర్వాత తన రూమ్లోనే అని తనకైతే అర్థమవుతుంది. గబుక్కుమని ల్యాప్టాప్ పక్కన పెట్టేసి తను వెళ్ళి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు.
ఓపెన్ చేస్తే అక్కడ ఏం లేదు, అంత నార్మల్ గా ఉంది. కిందనంతా ఒక నీటి చుక్క కూడా లేదు, అంతా ఆరిపోయి డ్రైగానైతే ఉంది. చా ఏంటిది, ఇప్పుడు వరకు ఇక్కడి నుంచే వస్తున్నట్టు పెద్ద పెద్ద శబ్దాలు అయితే వచ్చాయి, ఇదేంటి అని చెప్పేసి మళ్ళీ తను రూమ్ లోకి అయితే ఇలా ఎంటర్ అవుతూ ఉంటాడు. తన ల్యాప్టాప్ దగ్గర ఒక నల్లటి పొగ లాంటిది అలా వచ్చి మాయమైపోతుంది. అంతే, షాక్ అయిపోతాడు. ఏంటి మళ్ళీ ఏం జరుగుతుంది, నాకు ఇలాంటి ఇల్యూషన్స్ ఎందుకు వస్తున్నాయి నాకు అసలు, ఈ టాబ్లెట్ల వలన ఏంటి అని అనుకుంటాడు. మళ్ళీ కామ్గా వచ్చి తన పని అయితే తను చేసుకుంటూ ఉంటాడు. చేస్తున్న సమయంలోని తలుపు ఎవరో కొడతారు. ఏంటి ఇప్పుడు ఎవరు వచ్చి ఉంటారు అని, బాయ్ ఏమో అని వస్తున్నానంటూ తలుపు అయితే తీస్తాడు. తీసేసరికి విజయ్ కనిపిస్తాడు. విజయ్, ఏంటి అదేంటి, నువ్వు వాళ్ళతో కలిసి వెళ్ళలేదా, ఉండిపోయావు మొత్తానికి, నేను వెళ్ళమని చెప్పాను కదా, ఎందుకు వచ్చేసావు అని అంటూ ఉంటాడు. సార్ అదేంటి సార్ అలా అంటారు, మీకోసమే వచ్చానంటూ లోపలికైతే వచ్చేస్తాడు. సరేనని తినేం చేస్తాడు, తలుపు దగ్గరికి వేసి గెడ పెడతాడు. పెట్టి వెనక్కి తిరిగేసరికి అక్కడ విజయ్ అయితే కనిపించలేదు. విజయ్ ఎక్కడికి వెళ్ళిపోయావు విజయ్ అంటూ బాత్రూమ్ వైపు అయితే చూస్తూ 4 అడుగులు ముందుకు వేసి, బాత్రూంలో ఏమైనా ఉన్నావా, ఏమైంది బాత్రూంలోకి వెళ్ళావు అంటూ తలుపు ఇలాగా కొడతాడు. కొట్టేసరికి అది ఓపెన్ లోనే ఉంటుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేసరికి లోపల అదే అమ్మాయి అతి భయంకరంగా నవ్వుతూ అజయ్కి అయితే కనిపించింది. అంతే, కంప్లీట్ గా అజయ్ కళ్ళు మసగబారిపోయి వెంటనే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఎంత సమయం అయ్యిందో తెలీదు. ఈలోగా కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. అజయ్కి కొంచెంగా స్పృహ వస్తుంది. లేచి అంతా చూస్తాడు. అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో నేను ఇలా పడిపోయాను అని చెప్పి. గబుక్కుమని లేచి వెళ్ళి తలుపు డోర్ అయితే తీస్తాడు. ఎదురుగుంటా కిందన వర్క్ చేస్తున్న అబ్బాయి భోజనం పట్టుకొని వచ్చాడు. సార్ భోజనం అంటూ. అప్పుడు ఇంకా సరే అని చెప్పి తీసుకొని కొంతసేపు ఇక్కడ ఉండవా అని చెప్తాడు. ఏం సార్ మీకు ఏమైనా ప్రాబ్లంగా ఉందా, మీ వాళ్ళకి కాల్ చేసి వెనక్కి పిలిచేయమంటారా అని అంటాడు. కానీ మొహమాటంతోనే అజయ్ లేదు లేదు అలా ఏం లేదులే పర్వాలేదు అంటూ కాసేపు ఉండు అని చెప్పి తనకైతే డబ్బులు ఇస్తాడు. ఇచ్చేసరికి ఆ అబ్బాయి అయితే ఉంటాడు కాసేపు. తన ఫుడ్ అయితే అయిపోతుంది, తినేస్తాడు. తినేసి కాసేపు ఉండి ఆ తర్వాత సరే నువ్వు వెళ్ళిపోలే అని చెప్పి పంపించేస్తాడు. అప్పటికి 2:30 అయితే అవుతుంది మధ్యాహ్నం. తిని ఇంకా రూమ్లో ఉండకుండా క్యారిడార్లోని మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తన సెల్ ఫోన్ పట్టుకొని. ఈలోగా అక్కడి నుంచి ఫ్రెండ్స్ అయితే కాల్ చేస్తారు. అజయ్ ఎలా ఉన్నావు, ఏంటి సంగతి అని చెప్పేసి కాల్ చేస్తే లేదురా బాగానే ఉన్నాను, ఆల్ ఓకే అని చెప్పేస్తాడు. తను ఇంకా అన్నీ చేసుకొని ఇంకా 3 అలా అవుతుంటుంది. ఆ టైంలో తనకి కాస్త నిద్రలా వస్తుంది. సరే పడుకుందాం అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని మంచం మీద ఇలా పడుకుంటాడు. అంతే, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి వచ్చి గుండెల మీద అయితే కూర్చుంటుంది. గట్టిగాను మెడ నొక్కేస్తుంది అనమాట. మెడ నొక్కేస్తుంటే పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ లేవలేకపోతున్నాడు. స్లీప్ పారాలిసిస్ లాగా అంత చేతిలో కాళ్ళు కదపలేకుండా కళ్ళు రెప్పలు విప్పలేని స్థితిలోకి అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక పొగలాగా మారి ఆ అమ్మాయి కంప్లీట్ గా ఒక పొగలాగా మారి తన నోట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అజయ్కి ఏం జరిగిందో తెలీదు. ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. నార్మల్ గానే వాళ్ళతో మాట్లాడతాడు. వైనాడ్ ట్రిప్ అయితే అయిపోతుంది. వాళ్ళు తిరిగి ఇంటికి అయితే వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అజయ్ బిహేవియర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఒక వ్యసన పరుల్లాగా మారిపోతాడు. సిగరెట్లు, మందు తాగడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అసలు ముందు అలాంటివి ఏమీ లేవు, కానీ ఇప్పుడు మటుకు అలా చేస్తున్నాడు. అంతేకాకుండా తను ఆఫీస్ లో కూడాను సరిగ్గా ఉండట్లేదు. తన కలీగ్స్ తో కావచ్చు, లేదు అని అంటే తన బిహేవియర్ కావచ్చు, అంతా చేంజ్ ఒకేసారి సడన్, ఆల్ ఆఫ్ ఏ సడన్ అంతా అలా చేంజ్ అయిపోతే విజయ్ ఇదంతా గమనిస్తాడు. తనకి ఏదో డౌట్ అయితే వస్తుంది. అయితే ఇంకా అజయ్ క్షీణించిపోతున్నాడు అనమాట.
అలా క్షీణించకపోతుంటే విజయ్కి ఏదో డౌట్ వస్తుంది. వైనాడ్ వెళ్ళిన దగ్గర నుంచే ఇలా జరుగుతుంది, ఏం జరుగుంటుంది అని చెప్పేసి డౌట్ పడతాడు. ఆ తర్వాత అజయ్ ఆఫీస్ కూడా రావడం మానేస్తాడు. మానేస్తే అసలు ఏం జరుగుతుంది, ఏమైంది అని చెప్పేసి అజయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు విజయ్. వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చుకుంటూ అసలు అజయ్ బిహేవియర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది, అంతేకాదు ఈ మధ్య కాలంలో తను పూర్తిగాను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు, ఏమైందో తెలీదు, తను బాగా డిప్రెస్ అయిపోతూ స్ట్రెస్ ఫీల్ అవుతూ చిరాకు పడిపోతున్నాడు, ఈ మధ్యకాలం అస్సలు బాగాలేదు, హెల్త్ ఏం బాగాలేదు, 2-3 డేస్ క్రితం కళ్ళు తిరిగి పడిపోయాడు, హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో వాళ్ళు బాగానే ఉంది, మరి ఎందుకు ఇలా అయిందో అనే అంటున్నారు అని అంటే అప్పుడు విజయ్ అయితే చెప్తాడనమాట, లేదా అంటే అజయ్కి మేము వాయనాడ్ వెళ్ళిన దగ్గర నుంచి ఇలా జరుగుతుంది, నాకు ఏదో డౌట్గా ఉంది, నాకు తెలిసిన ఒక తాంత్రికుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి చూపిద్దాము అని చెప్పేసి చూపించినప్పుడు అతను అంజనం వేసి ఫస్ట్ చూస్తాడనమాట, అసలు ఏం జరిగింది ఏంటి అనేసి. చూసినప్పుడు అతనికి తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఎవరైతే తినతోని బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి తిరుగుతున్నారో హర్ష ఇంకా అలాగే నవీన్, వాళ్ళిద్దరూ తిన మీద కుళ్ళతోనైతే ఉన్నారు. అంటే బాగా మంచి పొజిషన్ లో ఉన్నాడు, మాతోనే చదువుకున్నాడు కదా, వీడికి ఇంత లెవెల్ ఏంటి, మేము ఇలా ఉండిపోవడం ఏంటి, వాళ్ళని పాపంలే అని చెప్పి వాళ్ళకి ఏ దిక్కు లేదని చెప్పి తనతో పాటు ఉద్యోగం ఇప్పించి వాళ్ళని ఉద్యోగం చేసుకొని హార్డ్ వర్క్ చేయండి అని చెప్తే వాళ్ళు మటుకు తిన మీద కక్ష పెట్టి తనకి తెలియకుండానే లడ్డూలోని ఇంకా అలాగే వాటర్లోని ఏదో మిక్స్ చేసి ఇచ్చారు. ఆ మిక్స్ చేసి ఇవ్వడం వలన కాలజాదు వలన ఆ అబ్బాయికి ఆ ఆత్మ కనిపించడం మొదలయ్యింది, ఆ అమ్మాయి ఆత్మ కనిపించడం మొదలయ్యింది. అయితే దాన్ని వదిలించి పూర్తిగాను అతనికైతే నయం చేశారు. అజయ్ జీవితంలోని చేసిన ఆ పెద్ద పొరపాటు వాళ్ళని నమ్మడం. ఇంకా అటువంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఇంకా వెంటనే అజయ్కి అయితే రక్షలు అవి కట్టారు, కానీ ఇలాంటి వాళ్ళని నువ్వు చేరదీసి ఆశ్రయం ఇచ్చావు, వాళ్ళు నిన్నే ఇబ్బంది పెట్టాలని చూశారు, సో అందుకనే నువ్వు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మరో చోటుకి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకొని నువ్వే ఆ కంపెనీ మారిపో అని చెప్పి అతనైతే సజెషన్ ఇచ్చారంట. మరి అలానే అజయ్ వేరొక కంపెనీకి షిఫ్ట్ అయిపోయాడు. అంటే చూడండి, ఇక్కడ మంచి చేద్దామని వెళ్ళినప్పటికీ కూడాను అవతల వాళ్ళ మంచోళ్ళు కాకపోతే మనం ఏం చేయలేం, అది మనకి రివర్స్ మనకు మంచి కాదు చెడు అయితే ఎదురవుతుంది. ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హారిఫైయింగ్ ఇన్సిడెంట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. Until then, bye bye.